వెల్కమ్ టు V20 టీవీ. ఈరోజు చాలా పెద్ద గెస్ట్తో ఉన్నాం మనం. ఆమె మాటలు విని చాలా మంది ఇన్స్పైర్ అవుతా ఉన్నారు. చాలా మంది కూడా ఆమెని ఫాలో అవుతా ఉన్నారు. అసలు ఇంత 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 అంత పెద్ద వయసులో ఆమె అనుభవంతో చెప్పే విషయాలన్నీ అందరు చూసుకుంటా కూడా ఇవన్నీ నిజమేమో చెప్పేటి అని అలా ఆమెని ఫాలో అవుతా ఉన్నారు ఇన్స్టాలో. ఆమెని అడిగి తెలుసుకుందాం మరి ఇవన్నీ ఎట్లా చేస్తుంది, ఆమె ఏం కథ అనేది. ఈరోజైతే ఆమె దగ్గరికి వచ్చినాం మనం, మరి కరీంనగర్కి వచ్చినాం. ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నావా? బాగున్నా. గట్టిగా మాట్లాడు. బాగున్నావా? నీ పేరు చెప్పవా నాకు? మహాలక్ష్మి. మహాలక్ష్మి. ఇన్స్టాగ్రామ్ లో ఏమని ఉంటుంది నీ పేరు? హరి. హరి. హని హని. హనియా? ఇన్స్టాగ్రామ్ ఏముంటది? హని. మహాశ్రీ ఉంటది. మహాశ్రీ హని. మహాశ్రీ హనియా? రెండు పేర్లా నీకు? మొత్తం ఎన్ని పేర్లు ఉన్నాయి చెప్పవా నాకు? చెప్పు. హని మహాలక్ష్మి. ముద్దు పేరు హని. మహాలక్ష్మి ఒకటి. మహాలక్ష్మి ఒక్కటి. స్కూల్లో ఏం పేరు నీ పేరు? మహాలక్ష్మి. మహాలక్ష్మినా? పేరు ఎవరు పెట్టిరమ్మా నీకు? ఎవలా? పప్ప. పప్ప పెట్టిండా? పప్ప పేరు ఏం పేరు? శ్రీనివాస్. అమ్మ పేరు? భవాని. నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా? పప్ప. ఎందుకు? పప్ప నేను అడుగుతా, నీకు అన్నం మూలు పెడతారు? పప్ప. వంట ఎవరు చేస్తారు? పప్ప. స్నానం ఎవరు చేపిస్తారు? పప్ప. నువ్వు అమ్మ ఏం చేస్తుంది మరి? అట్టినే కూర్చుంటుందా? అబ్బా చాలా కనిపెట్టిస్తున్నావు నువ్వు, తెలుసా? అమ్మ ఉట్టే కూర్చుంటా అది అన్ని నాన్న చేస్తాడా? మరి ఆఫీస్కి వాళ్ళు పోతారు? పప్ప ఆఫీస్కి పోతాడు, మళ్ళీ నీకు అన్ని చూసుకుంటాడా? అందుకే నీకు పప్పు అంటే ఇష్టమా? నా అమ్మ అంటే ఇష్టం లేదా? అబద్ధాలు చెప్తున్నావు కదా నువ్వు అన్ని? పప్పు అంటేనే ఇష్టం. నిజం చెప్పు, అబద్ధాలు అన్ని. నిజంగా నువ్వు మీ అమ్మ అంటేనే ఇష్టం కానీ కావాలని అబద్ధాలు చెప్తున్నావు కదా? కాదు, నాకు పప్పు అంటేనే ఇష్టం. అవునా? మీ అమ్మ ఎక్కడైనా పోతే ఉంటావా నాన్నతోటి? అమ్మ నాన్న ఎక్కడైనా పోతే ఉంటావా అమ్మతోటి? ఉంటావా? మరి ఇప్పుడు ఉందనన్నావు, ఇష్టం లేదన్నావు. ఇద్దరు ఇష్టమేనా? జోక్ చేస్తున్నావా? అన్నం తిన్నావా మరి? అన్నం కాదు, టిఫిన్. టిఫిన్ అంటే ఇక్కడ అన్నం అంటే టిఫిన్ అంటారు ఏంటి? ఇక్కడ అన్నం అంటారు, అక్కడ టిఫిన్ అంటారు. అవునా? టిఫిన్ ఏం చేసినావు మరి? టిఫినా? ఎట్లా అంటే వడ చేసినావా? బాగుందా మరి? ఇంట్లో చేసినావా బయట చేసినావా? బయట చేసినావా? ఇప్పుడు స్కూల్కి పోతున్నావు నువ్వు? ఎన్నో క్లాసు? యూకేజా? యూకేజీ అవుతున్నావు నువ్వు? అప్పుడే యూకేజీకి వచ్చినావా? క్లాస్ ఫస్ట్ అటగా నువ్వు? క్లాస్ ఫస్టా నువ్వు? క్లాస్ ఫస్టా? మీ క్లాస్ టీచర్ ఎవరు? రజిత మేడం. రజిత మేడమా? మీకు ఏమేమి చెప్తా మీ రజిత మేడం? రజిత మేడమా ఏమని చెప్తారంటే సైలెంట్ ఉండమంట, రాసుకోమంటది, రీడింగ్ చేసుకోమంటది, ఎగ్జామ్స్ అప్పుడు ఎగ్జామ్స్ పెడుతుంది. ఉత్తప్పుడు పెట్టరా ఎగ్జామ్స్ మీకు? ఎగ్జామ్స్ అప్పుడే పెడతారా? రోజు పెడతారా మీకు ఎగ్జామ్స్? రోజు రోజు ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి? అంటే 4ఆ? ఈ 4ఆ? ఇవన్నీ 1 2 3. ఇవి 4 కదా? 4 కదా ఇవి? 4 కాదు, మరి ఇవన్నీ 1 2 3 కదా? నువ్వు అబద్ధాలు చెప్తు, నీకు వస్తలేవు, నీకు నంబర్స్ ఇక ఇప్పుడు ఒక 1 ఉంది, ఇప్పుడు యాడ్ చేస్తే 2, ఇప్పుడు 3 ఉన్నాయి కదా, ఈ 3 చేస్తే 1 2 3 4. నాకు అట్లా చెప్పలేదు మరి మా టీచర్స్. ఇగో ఇట్లా అంటేనేమో 3 అన్నారు, ఇట్లా అంటే 4 అట. కాదు, ఇట్లా
ఉంది కదా, అవును. ఇవి 3. ఆ. ఇప్పుడు లెక్క పెడతా. ఆ. 1 2 3. ఉమ్. ఇవి అదే 10 అయినాయి, 3 అయినాయి. ఆహా. ఇప్పుడు 4 కావాలంటే ఇంకోటి పెట్టాలి, ఇంకోటి పెట్టాలి, ఇంకోటి పెట్టాలి, ఇది యాడ్ చేయాలి. 1 2 3 4 4 అయిపోతాయి. సూపర్, బాగా చెప్తున్నావు నువ్వు తెలుసా. నాకు నేర్పిస్తావు లెక్కలు? నీకు బాగా వచ్చా లెక్కలు? అచ్చు. నేను అడగాల మరి ఏదైనా? 5 + 1 ఎంత? 5 + 1 ఆలోచించు. 6. 5 - 1? 5 - 1? 4. 4. 10 + 1? 10 + 1 11. 11. నీకు ఎక్కడి వరకు వచ్చి నెంబర్స్ చెప్పు. నెంబర్స్ ఎక్కడి వరకు వస్తాయి నీకు? 2 0 అంతే. 2 0 అంతే. నెంబర్ చెప్తున్నావు కదా. 10 + 1 అంటే 11 అన్నావు, 5 + 1 అంటే 6 అన్నావు. నాకు వచ్చి అన్ని. టిఫిన్ తీసుకోవతా నువ్వు స్కూల్కి? టిఫిన్ తీసుకోతావా? తీసుకుపోతా. టిఫిన్లో ఏముంటుంది? రోజు చికెనేనా? ఇప్పుడు నువ్వు సాంబార్, సాంబార్ కర్రీ, చికెన్ ఎప్పుడు తీసుకోపోతావు? చికెనా? చికెన్ తగ్గినాక తీసుకుపోతా. ఇప్పుడు తింటున్నాను. చికెన్ తిన్నావు ఎలా? తినలే. ఎందుకు? తినబొట్టిగాలి. ఎందుకు తినబుద్ధి కాలే? అది కోడికి బ్లడ్ లో వస్తుంది. బర్డ్ ఫ్లూ వస్తుందా? ఎందుకంటే ఆ కోడికి ఫీవర్ వచ్చింది. అవునా? ఒక్క కోడికి వస్తే ఇంకా ఇంకో కోడి తినొచ్చుగా. ఫీవర్ రాని కోడి తినొచ్చుగా. అన్నిటికైతే ఫీవర్ వచ్చు. అవునా? ఎవరు చెప్పి నీకు ఫీవర్ వస్తుంది కోడ్లకి? పప్ప చెప్పిండా? అన్ని పప్పనే చెప్తాడా నీకు? మమ్మీ చెప్పదా? అవునా? మమ్మీ అంటే కోపమా నీకు? అవునా? మమ్మీ కొడుతుందా నాన్న కొడతాడా నిన్ను? ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. మమ్మీ కొడుతుందా నాన్న కొడతాడా? మమ్మీనా? నాన్న కొట్టాడా నిన్ను? కొట్టాడు. అవునా? ఇప్పుడు చికెన్ నువ్వు ఆ రోజు నువ్వు రీల్ చేసినావు చూసినావా? ఏమని చేసినావు? చికెన్ 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 తీసుకుంటున్నా. అట్లానే మబ్బు 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 చికెన్ తీసుకుంటున్నాం. అట్లనే మబ్బు మబ్బు చూడండి మబ్బు మబ్బు. ఒకసారి చేయవా? మళ్ళీ ఒకసారి మంచిగా చేయవా? చికెన్ తీసుకుంటున్నాం. అట్లనే మబ్బు మబ్బు చూడండి మబ్బు మబ్బు. అది కాదు, నువ్వు గుడికి పోయి నువ్వు చూసినావు. గుడికి పోయినప్పుడు ఒకటి చేసినావు చూసినావా? అది చేయవా? గుడికి వచ్చినాం. దేవునికి మొక్కడానికి వచ్చినాం మేము. ఇలా ఇక్కడ గుడి మస్తు ఉంది తెలుసా, సూపర్ ఉంది. ఇక్కడ నా ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా, చూడండి నా ఫ్యాన్స్. ఇక్కడ నువ్వు అప్పుడు కళ్ళు ఎట్టాను? కళ్ళ కళ్ళు తాగుతా అన్న ఒకసారి అన్న. బొక్క కళ్ళు చుక్క. నువ్వు ఇట్లా అన్న చూసినావా? కన్ను రెప్పలు ఇట్లా ఐబ్రోస్ అని లేదా? ఇట్లా ఇట్లా చికెన్ 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 అన్న ఒకసారి. నువ్వు కళ్ళు బాగా తాగుతావా? బాగా తాగుతావా? ఎప్పటి నుంచి తాగుతావు? ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతావు నువ్వు కళ్ళు? చెప్పు. 1 year దాకా. 1 year. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నావు నువ్వు? నాకా 6 years నువ్వు అంటే 1 year నుంచి కళ్ళు తాగుతున్నావు నువ్వు? నువ్వే పోతావా? నువ్వే తెచ్చుకుంటావా కళ్ళు? అవునా? నీకు తెలుసా కళ్ళు ఎక్కడ అమ్ముతారో? తాతనా? తాత చేస్తాడా? కళ్ళు మంచిదా మరి తాగడానికి? మంచిదే కదా. న్యాచురల్ డ్రింక్. ఇంకా మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మీ స్కూల్లో, మీ కాలేజ్, మీ క్లాస్లో?
క్యాషనా ఉమ్. ఆద్య ఆదిశి యువనిక మహాతి ఎంతమంది ఉన్నారా నీకు? ఆ, అబ్బాయిలు ఉన్నారా నీ క్లాస్ లో? ఉన్నాడు. వాళ్ళతో మాట్లాడతావా నువ్వు? గర్ల్స్ తోనే మాట్లాడతా. గర్ల్స్ తోటే మాట్లాడతావా? అబ్బాయిలతో ఎందుకు మాట్లాడవు మరి? నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? எனக்கு ఇష్టం లేదంటే ఉమ్. అల్లరి ఎక్కువ చేస్తాడేమో అందుకే. వాళ్ళకన్నా నువ్వే కాలర్ చేస్తావుట కదా. కాదు. మీ రజిత మేడం చెప్పింది నాకు. కాదు. రజితనే కదా మీ క్లాస్ టీచర్. అమ్మా చూసినావా? నాకు ఎట్లా తెలుసు మీ క్లాస్ టీచర్? మీ క్లాస్ టీచర్ నాకు తెలియదు కదా. మీ స్కూల్ రాలే ఎప్పుడు. కానీ మీ టీచర్ నాకు చెప్పింది, నేను ఇట్లా ఇంటర్వ్యూ తీసుకున్నా అంటే చెప్పింది. ఆమె చాలా అల్లరి చేస్తుంది, అల్లరి చేయకని చెప్పండి అని చెప్పి నాతో అన్నది. అన్నది నిజం. అబద్ధాలు ఆడుతున్నావు. అబద్ధాలు కాదు, నిజం. నువ్వే అబద్ధాలు ఆడుతున్నావు అన్ని. కాదు, నేను అబద్ధాలు ఆడట్లా. నువ్వు ఆడవా? నిజంగా ఆడవా? నిజంగానే ప్రామిస్. మరి మీ మేడం ఎందుకు అబద్ధం చెప్పింది నువ్వు అల్లరి చేస్తావని? ఏమో. నువ్వంటే కోపం ఆమెకు? కాదు, మరి ప్రేమనే. ప్రేమనేనా? నువ్వంటే ప్రేమనా మీ మేడంకి? ఎంత ప్రేమ? ఫుల్ ప్రేమ. ఇంతనా? ఇంత కదా? ఇంతనా? ఇప్పుడు నువ్వు ఇలా రీల్స్ తీస్తావు కదా, మీ క్లాస్ లో ఏమంటారు? అందరు చూస్తారా మీ క్లాస్ వాళ్ళు నీ రీల్స్? చూస్తారు. ఏమంటారు? వా సూపర్ మహాలక్ష్మి హీరో హీరో అంటారు. హీరో హీరో అంటారా నేను? నువ్వు పెద్దదాకా ఏమవుతావు అమ్మా? పెద్ద అయినాక డాక్టర్. డాక్టర్ అవుతావా? టీ అంటే సూదా? ఏ డాక్టర్ అవుతావు నువ్వు పెద్ద అయినాక? డాక్టరే అవుతా. డాక్టర్? ఏ డాక్టర్ అవుతావు? డాక్టరే అవుతా. ఇప్పుడు చిన్నపిల్లల డాక్టర్ ఉంటారు, పెద్దోళ్ళ డాక్టర్ ఉంటారు, గుండె డాక్టర్ ఉంటారు, ఇవన్నీ వేరే వేరే డాక్టర్లు ఉంటారు. నువ్వు ఏ డాక్టర్ అవుతావు? డాక్టర్ అవుతావా? ఆ డాక్టర్ అయ్యి ఏం చేస్తాం అనుకుంటున్నావు నువ్వు? ఇంజెక్షన్, ఇంకా ఎటు బాగా లేకపోతే టాబ్లెట్లు, ఇంకా టాబ్లెట్లు, టానిక్లు, పళ్ళు తీసేసి. పళ్ళు కూడా తీసేస్తావు నువ్వు? తీసేస్తా. ఎందుకు తీసేస్తావు పళ్ళు? పళ్ళా కూర్చిపోతాయేమో అందుకే. అవునా? కూర్చిపోతే నాతో ఎక్కడ తీసుకుపోవాలంటారేమో. అంటే వచ్చినాక వాటర్ పెయిన్ అంటారు కదా, పళ్ళు పెయిన్ తీయాలంటే పళ్ళు దిట్టుగా తీస్తా. ఎట్లా తీస్తావు పళ్ళు? ఎట్లా వీకేస్తావు నువ్వు? చిక్కుని తీసేస్తావా? ఇట్లా వేసేసి ఇలా ఎత్తా. చేతులు ఇస్తావా? నీ పళ్ళు ఉసిపోయినాయా? ఉసిపోలే. ఎప్పుడు ఉసిపోతాయి నీ పళ్ళు మరి? పెద్ద అయినాక. పెద్ద అయినాక ఉసిపోతాయి. చిన్నప్పుడు లేవు పళ్ళు, ఓన్లీ రెండే ఉన్నాయి పైన. చిన్నప్పుడు లేవా నీకు పళ్ళు? ఓన్లీ రెండే. రెండే ఉండేనా? ఇప్పుడు అన్నీ వచ్చినాయా? చిన్న పనులే, ఇంత ఇంటనే ఇంత తింటాయి, వాళ్ళకి ఇంత ఇంతైనా నీ పనులు. అవునా? ఇప్పుడు మళ్ళీ పళ్ళు వీకేసుకుంటావు నువ్వు మరి? వద్దా? ఎక్కడ వీకేసిందంటే అక్కడ వీకేసిర్రా? వీకేసుకుంటా నేను నెక్స్ట్ ఇయర్ వీకేసుకుంటావా? ఎందుకు? డాక్టర్ దగ్గర పోతా నువ్వే వీకేసుకుంటావా? ఈయన వీకేసుకుంటా. ఎందుకు నువ్వు డాక్టర్ దగ్గర పోవా? పోనీ, నాకు భయం. అయ్యమ్మ, నువ్వు డాక్టర్ ఎట్లా అవుతావు? డాక్టరా? నేనే అవుతా. నువ్వే అవుతావా? డాక్టర్ కావాలంటే ఏం చదువుతారమ్మా? అది 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 ఏబిసిలు. ఏబిసిడీలు, ఇంకా 1 2 3లు. 1 2 3లు, ఇంకా రైమ్స్, ఇంకా స్టోరీస్, పెయింటింగ్, రైటింగ్, ఇంకా రీడింగ్.
ఇవన్నీ చేస్తే డాక్టర్ అవుతారా? అవునా? నువ్వు జాబ్ 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 చేస్తే కూడా డాక్టర్ అవుతారా? అవునా? డాక్టర్ అంటే జాబ్ కదా మరి? జాబే మరి జాబ్ చేస్తే డాక్టర్ అవుతాను. చేస్తే అన్ని చేస్తే పనులు చేస్తేనే డాక్టర్ అవుతాడు. అన్ని పనులు చేస్తే డాక్టర్ అవుతారా? మళ్ళా పెద్ద అయినప్పుడు ముసలోడు అవుతాడు. పెద్ద అయినాక ముసలోడు అవుతాడు. ముసలు అవుతారా? నువ్వు అవుతావా? ముసలాం అవుతావా నువ్వు? అయితా కావు. అవుతాడు అవుతావు, నిజం చెప్పు. నిజంగానే పెద్ద అయినాక అయిన పప్పకి ఇక్కడ మా తాతలకు వైట్ ఎంటికలు వచ్చినాయి ఆ. కొన్ని. ఎందుకు వచ్చినా మీ తాతకి వైట్ ఎంటికలు అడిగినావు ఎప్పుడైనా? మా డాడీకి వచ్చినాయి చిన్న చిన్నగా ఇక్కడ. మీ తాతకి? తాతకి ఫుల్ వచ్చినాయి. అవునా? అయినా తాత అయిపోయాడు మా తాత. తాత అయిపోయింది కాబట్టి ఎంటికలు వచ్చినాయా? తెల్ల ఎంటికలు వచ్చినాయా? అయితే మా డాడీ తాత అయితే మా మమ్మీ నాని అయితే నేను నాని అవుతా. మేము అత్త కూడా అవుతాం. ఎవరు అత్త కొడలు అవుతారు? మమ్మీ మమ్మీని అత్త కొడలు ఎట్లయితారమ్మా? ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు కదా నువ్వు, ఈ మాటలను ఎవరు నేర్పించారు నీకు? నాకా పాప అన్ని పప్పనే చేస్తాడా? మమ్మీ ఏం చేయదా? అవునా? నువ్వు పప్పకి పుట్టినవా మమ్మీకి పుట్టినవా? మమ్మీ కొడతాడు పప్పకి ఎట్లా కొడతాడు? అవునా? మరి నువ్వు అన్ని పప్పనే చెప్తున్నావు, అన్ని పప్ప పేరే చెప్తున్నావు. కాదు కడుపులా మమ్మీ కొడతాడు. అవునా? అబ్బాయిలు కదా. నాకు తెలియదు కదా. మమ్మీ వాళ్ళు మమ్మీ వాళ్ళేనా? ఇప్పుడు నేను వేరే క్వశ్చన్స్ అడగాల నేను. నీకు రాజకీయం గురించి తెలుసా అమ్మా? పొలిటిక్స్ తెలుసా? పాలిటిక్స్ రాజకీయాలు. మన ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ అన్న. రేవంత్ అన్న. మీ కరీంనగర్ ఎమ్మెల్యే ఎవరు? గంగుల కమలాకర్. గంగుల కమలాకర్ అను ఒకసారి అను. గంగుల కమలాకర్. నీకు అన్ని తెలుసా? అయితే నీకు అన్ని తెలుసా? తెలుసు. అన్ని తెలుసా? మీ స్కూల్ నేమ్ ఏంటి? మీ స్కూల్ నేమ్? సైమర్ హై స్కూల్. సాయి మాడే హై స్కూల్. ఎక్కడ ఉంటది? మంగమ్మ తోటలనా? నువ్వు ఎట్లా పోతావు రోజు? నడుచుకుంటా పోవా? ఎందుకు? కాళ్ళు నొప్పి వస్తాయా? ఎట్లా కాళ్ళు నొప్పి లేచినప్పుడు ఏం చేస్తావు నువ్వు? తంతావా? వంట చేస్తావట నిజమేనా నువ్వు? వంట ఏమేమి వండుతావు నువ్వు? చికెన్, మటన్, ఫిష్, బోటి, చికెన్ ముక్క, లెప్పిచ్చు అన్నీ వంటలు వచ్చా నీకు? ఇప్పుడు మీ ఇంట్లో దావత్ అయింది అనుకో, ఇవన్నీ వంటలు నువ్వే చేస్తావా? అవునా? ఎంతమందికనే చేస్తావా? ఎంతమందికి చేస్తావు చెప్పు? సరే నువ్వు చెప్పు, నువ్వే చెప్పు. 1 0 0 అన్ని చేస్తావా? 1 0 0 అంటే ఎంత? 100. ఇప్పుడు నీకు మొన్న మీ ఇన్స్టాగ్రామ్ లా ఒక కేక్ కోసినావు కదా నువ్వు, ఎందుకు కోసినావు ఆ కేక్? ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు నీకు? 1 0 K అన్ని మంది వచ్చిర్రా? అందుకే బెలూన్స్ పెట్టినాం. ఏం చూసినావు? కొన్ని కోసిర్రా? మరి
10K ఫాలోవర్స్ వస్తే కోన్ కోసిర్రా? కేక్ కోసినాం. నువ్వు స్టోరీస్ బాగా చెప్తావు కదా, ఒక స్టోరీ చెప్పు నాకు. చెప్పు ఒకటి. అనగనగా ఒక రాజు ఉండేదంట. ఆ రాజు ఏం చెప్తారంటే ఒక పిట్ట ఎగురుకుంటూ పోతుందంట. ఈ పిట్టను పట్టుకొని ఎటో ఉరుక్కుతాడంట. ఆయన ఓ గుట్టి కిట్టు నేను ఎందుకు ఎత్తుకుపోతున్నా గుట్టి కిట్టు, మా 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 అది మా మమ్మీ తీసుకురమ్మన్నది, అందుకే తీసుకుపోతున్నా, మనకి తీసుకుపోరాదు ఇంకో నన్ను తీసుకుపోతున్నావు అంటే అప్పుడు వాళ్ళ మమ్మ వచ్చి తీసుకొచ్చినవా కొనుక్కోయి అనుకుంటే వాడిందంట. మమ్మీ ఆపే, ఎప్పుడు ఏ పాటైనా వాడుతున్నావు, కొంచెం ఏం పాట వాడవా, పాడా సరే కానీ కుక్కనే పోంటే కుక్కనా చీయమ్మో కుక్క ఉడుతుంది, సరే కోడి పో కూడా ఏది ఏదైనా ఎత్తుకుతే ఇక మమ్మీ కోడి నీ కోడి ఏమన్నా రా పాల ప్యాకెట్ ఏమన్నా నిన్ను టిక్లీ కొట్టిందంట. అవునా? ఎవరు చెప్పారు ఈ స్టోరీ? నీకు ఎట్లా తెలుసు స్టోరీ? నాకు అన్నీ తెలుసు. నీకు అన్ని తెలుసా? అవునా? ఎవరు చెప్పకపోయినా తెలుసా నీకు స్టోరీస్? ఇంకో స్టోరీ తెలుసా? తెలుసు. చెప్పవా? అనగనగా ఒక మంచి ప్రిన్సెస్ ఉండేదంట. ఆ ప్రిన్సెస్ ఏం చెప్తారంటే వాళ్ళ పప్ప మాట తింటారంట, వాళ్ళ మమ్మీ మాట తింటారంట, మంచిగా తింటారంట, పండుకుంటారంట, ఏం అడగారంట, సైలెంట్ గా పండుకుంటారంట. అయితే అప్పుడు ఇంకా అమ్మాయి కూడా ఉంటాయంట ప్రిన్సెస్, ఇంకా ఆమె కూడా ఆమె వచ్చి మనం ఆడుకున్నామా అంటే నో పండుకోవాలి కానీ ఇప్పుడెందుకు ఆడుకున్నాం, మార్నింగ్ లేచినాక ఆడుకున్నామంటే భీషణ అంటే ఆడుకున్నానంట. అంత ఐస్ వేసిందంట, స్లో వేసిందంట, వేస్తే ఎడుకుంటూ ఆడుకుంటాడంట. అప్పుడు ఆమె జారి పడుతుందంట, ఓ చలి పెడుతుందంట. అయితే హార్ట్ ఎత్తుందంట, హార్ట్ ఎత్తే అమ్మయ్య బతికిపోయినా మా ఉడకపోతుంది నీ గిట్టిన కుట్ట, ఏమంటే చలి పెడుతున్నట్టు ఏమనంటే ఉడకపోతా అంటున్నారు, ఏం చేయాలి అనుకుంటారంట. అంతేనా స్టోరీ? బాగుంది. ఈ స్టోరీస్ అన్ని ఎక్కడ నేర్చుకున్నావమ్మా? నేనా ఎక్కడ నేర్చుకున్నావు చెప్పు? అక్కడే నేర్చుకున్నా. ఇక్కడ అక్కడనే. అక్కడండి ఎక్కడ? అక్కడంటే నువ్వు సినిమాలకు పోతావా? పోతా. ఏమేమి సినిమాలు చూసినావు నువ్వు? శాపవిష్ణం ఏంటిదంటే నైట్ చూసినాం. ఇవాళ నైట్ చూసిర్రా? ఓకే. కొద్దిసేపే చూసిరా? మళ్ళా నైట్ ఇంటికైనా చూస్తాం. మళ్ళా అది ఏ సినిమా అంటే జయభవాని సినిమా. జయభవాని సినిమా ఏముంది అన్న స్టోరీ? నీకు ఏమర్థమైంది చెప్పు. నాకా ఆయన మంచోడు, క్యాప్ పెట్టుకుంటాడు, ఒకటి కట్ట పట్టుకొని కూర్చుంటాడు. కూర్చొని మళ్ళా ఆయన అన్న కొట్టడానికి కొట్టాడు కానీ ఆయన కూడా దాటి ఎత్తాడు. మళ్ళా ఆయన కట్టెత్తాడు, కట్టేసి కొడతాడు. మంచిగా గివ్ ఉన్నాయి కదా తీసేస్తాడు. తీసేస్తే మళ్ళా టంగు కట్ చేస్తాడు, కళ్ళు పీకెత్తాడు, చనిపోతాడు ఆయన. అవునా? ఏ అన్న పేరు? ఏం పేరు చెప్పు. ఆయన పేరా సంభాషి. సంభాజీ మహారాజా? సంభాషి మహారాజ్. అవునా? నీకు బాగా గుర్తుందా? గుర్తుంది. అవునా? ఈ రోజు నైట్ చూసిరా సినిమాది? ఈ రోజు నైట్ చూసిర్రా? ఓకే. ఇప్పుడు ఇంకేం సినిమాలు చూసినాను దాని తర్వాత? అంతే. అంతేనా? ఇంకా అంతకుముందు చూడలేదా? ఎప్పుడు చూడలేదా? తగ్గేదేలే అంటావు ఒకసారి అను. ఆ డైలాగ్ చెప్పు ఒకసారి. దగ్గేదేలేనా తగ్గేదేలేనా? ఆ హీరో పేరు ఏం పేరు? పుష్పనా?
పుష్ప ఏం చేస్తాడు? ఆ సినిమా చూసినావా? పుష్ప సినిమా చూసినాను. ఏం చేస్తాడు పుష్ప? పుష్పన ఉమ్. స్మలి ఎత్తాడు. ఏం చేస్తాడు? స్మలి స్మగ్లింగ్. అంటే నిమ్మకాయలు వేసుకొని బొట్టు పెట్టుకుంటాడు. అవునవును. ఇంకా సారీ కట్టుకుంటాడు. సారీ అక్కడ ఇంకేం చేస్తాడు? డాన్స్ చేస్తాడు. ఇంకా డాన్సా ఏదైనా పాదాలు పెట్టి చూసేకి పుష్ప 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 పుష్పరాజ్ ఇది అదే చాయ్ పట్టుకొని ఇట్లా ఇట్లా అంటాడు. అదేమో చాయలో పోదు. మనం వాటర్ పోసుకొని చేస్తే పోతుంది. అట్లా మరి నువ్వు అది నువ్వు అట్లా ఆయన వేసి ఎందుకు పోలే మరి చాయ్? మ్యాజిక్ మీ టీచర్ని అడిగినావు నువ్వు మరి ఆయన వేస్తే ఎందుకు పోలేదని? అడగలే. అడగొద్దా? అడగలే. నువ్వు ట్రై చేసినావు? ఎట్లా ఎట్లా ఇట్లా ట్రై చేసినావా? మొత్తం అయినాయా? కొద్ది కూడా మిగిలలే? అవునా? మీ టీచర్ని అడుగుతావా? నువ్వు సాంగ్స్ ఎన్ని వాడతావమ్మా? సాంగ్సా ఎన్ని? 1 2 3 4 4 సాంగ్స్ వాడతావా? ఒకటి వాడు. చూసేకి అక్కినట్టు కావాలి ఉంటాడేనా స్వామి తిట్టి 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 పెద్దాడే పత్తి పూలంటాను సంతోడేనా స్వామి తిట్టి తిట్టిడి 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 తిట్టి తిట్టిడి తిట్టిడి. సూపర్ సూపర్ బాగుంది. ఇంకోటి ఇంకో సాంగ్ వాడు. పాడమ్మా ఇంకో పాట పాడు. దేవుని పాట దేవుని పాట పాడు. పాట పాడాలి గుర్తుకొస్తలేదు దేవుని పాట. చెప్పు. వేరే పాట పాడు. వీరరాజా వీరరాజా శంభరాజా ధీరాజా सेहाकू के सिंहासन देने कुका हे आसन लिवे रानी कड़ा जो से वाला जो. అయిపోయిందా? బాగుంది సూపర్. ఎవరు నేర్పించారు నీకు పాట? ఎవరు నేర్పించారమ్మా? నేనే నేర్చుకుంటా టీవీలో చూసి. అవునా? ఫోక్ సాంగ్స్ వాడతావా? ఫోక్ సాంగ్స్ అంటే ఓ పిల్లగా ఇంకేంటి అలాంటి పాటలు వాడతావా? పాడు. పిల్లగా వెంకటేసి శూరకగా పుంటావా తారదగా పుంటావా నా పిల్లగా వెంకటేసి శూరకగా పుంటావా తారదగా పుంటావా. సూపర్. ఇంకా ఇంకొకటి వాడు. ఇంకొకట ఎరాయిరా గుప్పలు పెట్టి ఎరాయిరా గుప్పలు పెట్టి అంతేనా? సూపర్ బాగా వాడుతున్నాను. మీ స్కూల్లో వాడతావా ఇవి ప్రోగ్రామ్స్? ఎందుకు మరి ఇక్కడ వాడుతున్నావా? కెమెరా ఉంది కదా. కెమెరాలు అయితే ఏం కదా. కెమెరాలా వాళ్ళు చూస్తారు కదా రిలీజ్ అయినాక. మీ మేడం ఇట్లా చూస్తారు కదా. ఏమన్నారా నిన్ను? ఏమన్నారు? ఇంటర్వ్యూ చేసేవా ఏమంటారు? ఇంటర్వ్యూ చేసినవా శభాష్ అంటారు. సూపర్ హీరో అంటారు. అవునా? నువ్వు హీరోయిన్ అవుతావా అమ్మ పెద్ద అయినాక? చూడు ఏంటి అది? బ్రాస్లెట్.
బ్రాస్లెట్ ఎవరు తెచ్చిర్రు? మా మమ్మీ మీ మమ్మీ తెచ్చిందా? ఒకసారి ఉమ్, చూపియాలా? ఉమ్, ఇది ఇట్లా తీయాలి, ఉమ్, ఇట్లా తీసి ఉమ్, తీసి ఉమ్. ఇదిగో సూపర్. రింగ్ రింగా? రింగ్ బ్రాస్లెట్ బ్రాస్లెటా? ఇక్కడ ఇది ఉంది కదా, టైం పెట్టుకోవచ్చు ఏదొకటైనా. అవును పెట్టు. ఇప్పుడు ఎంత టైం చెప్పవా? ఇప్పుడు టైం ఎంత చెప్పా నాకు. ఇటు చూడు మహాశ్రీ, ఎంత టైం? టైమా 11. 11 కనిపిస్తుందా నీకల్లా? అలా కనిపిస్తుందా? క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ ఉంటాయి డైమండ్ లో పెట్టుంటాయి. అవునా? అవి నీకు మాత్రం కనిపిస్తాయా? నాకు కనిపిస్తాయా? అవి ఎందుకు? ఏమో మ్యాజిక్ ఇది. ఓన్లీ మ్యాజిక్. నాకే కనిపిస్తాయి చూడు. అవునా? ఎవరు తెచ్చిర్రు అది? ఇదా మమ్మీ ఎప్పుడు ఎప్పుడో తెచ్చింది. ఈ రోజు పెట్టుకున్నావు అది? ఇన్ని రోజులు ఎందుకు పెట్టుకోలేదు మరి? ఎన్ని రోజా? ఉమ్, బయటకి వెళ్ళినప్పుడు పెట్టుకుంటా. బయటికి వెళ్ళినప్పుడు పెట్టుకుంటావా? ఇప్పుడు నీకు నాన్న చిన్న ఉంది కదా, అవును. గింత అంతనే ఉంది. ఉమ్, మరి ఉమ్. నా చేతికి ఎట్లా పడుతుంది ఎట్లా పడుతుంది చెప్పు? చూడు. అయ్యా సూపర్, మస్తు పట్టింది. నాకు ఎట్లా పట్టించినావు అది? ఎట్లా పట్టించిందా? ఆ, ఇది నాకే పడుతుంది, అవునా? ఎవరికి పట్టదు. నాకు కూడా పట్టదు కదా? అవునా? మమ్మీకి పడుతుంది, నాకు పడుతుంది. మమ్మీకి పడుతుంది, నీకు పడుతుందా? మమ్మీకి పడుతుంది, నాకు పడుతుంది. నీకు పడుతుందా? ఇప్పుడు రీల్స్ చేస్తున్నావు కదా ఇన్స్టాగ్రామ్ లా, అవన్నీ ఎవరు చేస్తారు? ఇప్పుడు 12 అవుతుందా? ఇప్పుడు 12, ఇప్పుడు 11 అంటే ఇప్పుడు 12 అవుతుందా? మారిపోయింది టైం అప్పుడే. అవునా? 12 అంటే ఎంత తెలుగులో? తెలుగులో నాకేం తెలుసు. అవునా? ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం అనేది? ఇంగ్లీష్ మీడియం. అవునా? తెలుగు చెప్పరా మరి? చెప్తారు. 12 అంటే ఎంత తెలుగులో? తెలుగు 11? 12 అంటే 12. 12. అన్ని తెలుసా నీకు? తెలుగు కూడా వచ్చా అయితే? అవునా? నెంబర్స్ నేర్చుకుంటున్నావు రోజు? నీకు నాన్న ఇష్టం అని చెప్పినావు కదా, నాన్న ఏం గిఫ్ట్ లేదు నీకు? మరి ఇప్పుడే మరి మీ నాన్న ఇష్టం అన్నావు కదా. ఇక్కడ చూడు. నాన్న ఇష్టం అన్నావు, స్నానం నాన్న చేపిస్తాడు, డ్రెస్సులు వేస్తాడు, స్కూల్ పంపిస్తాడు అన్నావు. మా నాన్నకి ఒక గిఫ్ట్ తేడా నీకు? తెస్తాడు. ఒకసారి ఐఫోన్ తెచ్చిండు. నీకు ఐఫోన్ తెచ్చిండా నాన్న? కానీ ఐఫోన్ నాకేమంటే మా పప్పనే తీసుకుంటు. అవునా? ఎందుకు వెళ్ళట మరి నీకు? చిన్నపిల్ల ఫోన్ చూడదు, చిన్నపిల్ల. నీ ఫోన్ చూడ పప్ప ఆడుకుంటానంటే ఇది ఆడుకుంది కాదు, చూసినా అంటే తను అడిగిన. అవునా? అప్పుడు ఇచ్చిండు నాకు. అప్పుడు ఇచ్చిండా? మళ్ళా తీసుకుండు. పప్ప ఇది కరాక ఎందుకు తెచ్చినావు పప్ప, నీ కోసం తెచ్చినావా నా కోసం తెచ్చినావా అనుకున్నా. మరి ఎవరి కోసం తెచ్చిందట? నా కోసమే తెచ్చిండు, ఎవరి కోసం లేదు. ఎవరి కోసం తీసుకున్నాడా? ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది మరి అది? అదా పప్ప దగ్గర. పప్ప దగ్గర. నీకు ఇస్తాడా మరి రోజు? మా ఇష్టం. రోజు ఇస్తాడా? ఇప్పుడేంది ఏమైంది? 12 అయిపోతుంది, 3 అయిపోతుంది. 3 అయిపోతుందా? అచ్చో, టైం ఫాస్ట్ గా పోతుందమ్మా. మనం ఇంటర్వ్యూ ఎన్ని గంటలకు స్టార్ట్ చేసాం చెప్పు? 11కే. 11 స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎంత అవుతుంది? 12 అయిపోయింది, 3 అయిపోతుంది. 3 చేస్తుంది అమ్మా. అవునా? ఇప్పుడు నువ్వు గుడికి పోతావు కదా, ఇది పలవద్దు. పలగొద్దా? అందుకే దీన్ని మంచిగా చూసుకుంటా. దుమ్ము పడితే ఇట్లా చూసుకుంటా, కానీ అంటుందని క్లాత్ తో చూసుకుంటా. ఎవరు చెప్పారు కాత్తం చూడమని? నేనే చెప్పుకుంటా. నువ్వే చెప్పుకుంటావు అన్ని? మళ్ళీ అట్లనే ఉంటే అన్న వేసి ఆమె గట్లనే పెట్టుకుంటారు, బుడుగులు గిడుగులు ఉంటే మస్తు వస్తాయి, మస్తు అవుతుంది. ఇవి రీల్ చేసిన ఇట్లా లేతానే పిచ్చిపోతుంది, ఆమె అందుకే. అవునా? ఇప్పుడు కొంతమంది స్కూల్ పోరు కదా, నువ్వు డైలీ పోతావా స్కూల్ కి? స్కూల్ అంటే బాగా ఇష్టం. అవునా?
ఈరోజు ఎందుకు పోలేదు? ఈరోజు ఇంటర్వ్యూ చేయాలనే వచ్చాను. అవునా? అబద్ధం కదా? అబద్ధం కదా? కాదు రోజు ఏం పోవు నువ్వు, ఎప్పుడు వారంలో ఒక 1 వీక్ లో 2 times పోతా. కాదు ఫీవర్ వస్తేనే పోను అంతే. ఫీవర్ ఎప్పుడు వస్తుంది మరి నీకు? నాకా ఎప్పుడు వస్తుంది నాకేం తెలుసు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నీకు ఫీవర్ రాక? 2 years. ఇప్పుడు నీకు ఫీవర్ వచ్చినప్పుడు ఏం చేస్తావు చెప్పు? ఆడించుకుంటానంట. ఏమంటావు? మా అమ్మ నాకు ఆడించుకుంటా అంట. స్కూల్కి పోవు కదా ఆ రోజు? కావాలని పోవు కదా? నాకు ఫీవర్ వస్తానే పోను అంతే. లేకపోతే? ఫీవర్ లేకపోతే పోతాను. ఫీవర్ లేకపోతే పోతావా? ఒకసారి ఫీవర్ ఉంటే కూడా పోయినాను చిన్నప్పుడు పోతే మళ్ళీ వాంటి అవుతుందంటే మేడం చేసుకుపో మన మమ్మీకి పప్పకి కాల్ చేస్తారంటే పప్ప వచ్చిండప్పుడు. అవునా? ఇప్పుడు నీకు ఫీవర్ వచ్చినప్పుడు హాస్పిటల్కి పోతావా ఇంటి దగ్గరనే ఉంటావా? హాస్పిటల్కి పోతా. నువ్వు డాక్టర్ కదా? అయితే మరి నువ్వు డాక్టర్ అయినప్పుడు ఇంకా నువ్వు మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు పోతావు? నాకు పెద్ద అయినాక నాకు చిన్న అయినాక రాదు, పెద్ద అయినాక వచ్చు. ఇప్పుడు చిన్న ఉన్నావు నువ్వు, పెద్ద అయినావు కదా? కొంచెం పెద్ద అయినాక పెద్ద అయితేనే కదా. ఎంత పెద్ద అయితే? అంత పెద్ద అయితే మాత్రం అయితే కదా అంతే. పెద్ద అయినాక డాక్టర్ అవుతావు. అయితే ఇప్పుడు నువ్వు రోజు టెంపుల్కి పోతావా? టెంపుల్కి రోజు పోతావా? నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? నిద్ర వస్తుందా? జై శ్రీరామ్, శివయ్య, జై భవాని, భవాని లేవా, విరాకుడు, పార్వతి, ఇంకా దుర్గమాత, లోయను ఇక్కడ ఉంది కదా, లోయను ఉన్నది. అవును. కుక్క కూడా దేవుడే. అవును. నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? దేవుడా టైగర్, భవాని, జై భవాని. కాదు, నీకు ఇష్టమైన దేవుడు చెప్పు. నా ఇష్టమైన దేవుడు జై భవాని. జై భవాని. హర హర మహాదేవ్, శంభో శంకర. అది ఉంటది. పాలు అయ్యాడా శివునికి? ఇక్కడ చెప్పా. శివునికి పాలు పోతాడు ఆయన. జై భవాని. నాకు అన్ని గుర్తుంటున్నాయి ఇప్పుడు. అవునా? నీ మెమరీ పవర్ చాలా బాగుంటుందా? ఎప్పుడు గుర్తొచ్చాయండి. అవునా? తగ్గేదే లేదా? తగ్గేదే లేదా? ఇప్పుడు స్కూల్ పోరు కదా కొంతమంది పిల్లలు, ఆ వాళ్ళకి ఏం చెప్తావమ్మా నువ్వు? రండి రండి అట్లా ఏడకూడదు, ఏడిస్తే సార్ మిమ్మల్ని కొడతాడు, మళ్ళా వీళ్ళని స్కూల్ కి తీసుకురాకండి, వేరే స్కూల్ కి పంపియండి అని అంటాడు. అన్నప్పుడు అంటే అమ్మో అత్తరు అత్తరు అని బ్యాగ్ వేసుకొని వస్తాడు. అవునా? నాకు ఫీవర్ వచ్చినప్పుడే ఇంకులు ఉంటాను, ఫీవర్ లేకపోతే పోతాను. నేను గుడ్ గర్ల్. గుడ్ గర్ల్ నువ్వు? నిజంగా గుడ్ గర్ల్? కానే కాదు, నిజంగానే. గుడ్ గర్ల్ అంటే బ్యాడ్ గర్ల్ కదా? కాదు, గుడ్ గర్ల్. గుడ్ గర్ల్ అంటే బ్యాడ్ గర్ల్ కాదు, గుడ్ గర్ల్. గుడ్ గర్ల్. మీ టీచర్ కూడా నేను గుడ్ గర్ల్ అంటదా? మీ ఫ్రెండ్స్ టోటల్ ఎంతమంది మీ క్లాస్ లో ఫ్రెండ్స్? 10. పేర్స్ చెప్పాలా? పేర్స్ చెప్పు. పేర్సా? పేర్స్ చెప్పు. మహాతి, నేను. నువ్వంటే? మహాలక్ష్మి. ఓకే, మహాలక్ష్మి. మళ్ళీ ఫస్ట్ నుంచి. మహాతి, మహాలక్ష్మి, ఆదిశి, ఆద్య, యువారిక, విహాని. నేను చెప్తా కదా? చెప్పు. అవి చెప్పిన నేను.
అది కూడా ఏమి ఊహాలిక ఊహాలిక నీకు ఊహాలికే వస్తాయి యువానికి ఒకసారి అబ్బా ప్లీజ్ పాప కాదు యువానిక ఊహాలిక కాదు కాదు ఆవిక ఊయిక గియుక బాయ్స్ నేమ్ చెప్పు. పాస్టమా శివ అశ్వి ఇంకా మణి జయశ్విక్ వర్షిత్ సోహెల్ చిత్రాంశ్ శ్రేయాన్స్ ఎవరు ఉంటారు ఇంకా క్లాస్ లో బ్లాక్స్ అర్హాన్ అర్హాన్ ఇప్పుడు నీకు చెప్తావా అర్హాన్ ఇంకెవరు ఉంటాడు ఇంకెవరు ఉంటాడు మర్చిపోయినావు కదా మర్చిపోయినా. పోలీస్ తెలుసా నీకు? తెలుసు తెలుసు నేను చెప్పలే ఇంకా నేను సరే చెప్పు. ఇక మహాతి యువానిక మహాలక్ష్మి ఆద్య ఆదిశి అన్మిక అనే ఫాతిమ అలిష్పా చిరి చండిక విహాని ఇవన్నీ చెప్పిందా ఉన్నాడు ఇంకా గర్ల్స్ ఎవరు ఉన్నారు మర్చిపోయినావు కదా. సరే నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా. నీకు పోలీస్ తెలుసా? పోలీసులు తెలుసా? తెలుసు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ అదు 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 ఆ టికెట్ తెచ్చినాం. టికెటా? అయ్యో టికెట్ తెచ్చారా? తెచ్చినాం. పుండి నువ్వు తెలియవా? తేలే గెట్ అవుట్. జైలుకో పోండి. ఏమన్నా ఇప్పుడు ఏం చేస్తారు? కరెక్ట్ ఏం చేస్తారు పోలీసులు? ఏం చేస్తారు చెప్పు. తీసుకోవాలి వాళ్ళ ఇంట్లో పెట్టేసి వేసేసి తిండి పెడతాడు. తిండి పెట్టి వాటర్ ఇస్తాడు అంతే. మళ్ళా కొన్ని రోజులు పోండి ఇంటికోండి. ఇంకోసారి తెచ్చుకోకపోతే జైలు వేస్తా అన్నది. నువ్వు ఎప్పుడైనా పోలీసు దగ్గరికి పోలే? ఎప్పుడు పోలే. ఎందుకు పోలే? నీకు తెలియదా ఎవరు పోలీసులు? తెలియదా? పోలీసు వాళ్ళు తెలుసు కానీ ఒక సంక్రాంతి పోలీసు ఉంటుంది చూడు. సంక్రాంతి పోలీసులు తెలుసా? తెలుసు. ఏం చేస్తారు సంక్రాంతి పోలీసులు? ఒక అమ్మాయినే. ఎవరాలు? అదే సంక్రాంతి ఒక అమ్మాయి లేదా కొత్తగా రాలే అమ్మాయి వచ్చింది. మీనాక్షి. ఆమె తెలుసా నీకు? ఆమెతో మాట్లాడినా నువ్వు ఎప్పుడైనా? మాట్లాడినా ఒకసారి. మా పాప ఫోన్ లో మీనాక్షి ఆమె హాయ్ క్యూటీ హౌ ఆర్ యు అని పెట్టింది. అవునా? నాన్నకి మెసేజ్ చేసిందా మీనాక్షి? హ్యాపీ న్యూ ఇయర్ క్యూటీ బంగారు తలని పెట్టింది. అవునా? మా పప్ప ఇక్కడ చూడమ్మా. చెప్పు. బాతులకించోరిండు. అవునా? ఇద్దరు లేచినాను. ఈ పాపకి ఏమన్నా అయింది? బల్లొచ్చి వెళ్ళకపోతే ఏమొచ్చిందో ఏమన్నా అయిందో అనుకున్నా నేను. భయపడిపోయినావు నువ్వు? రోగం పుట్టింది అనుకున్నా. అవునా? ఇంకా అమ్మా ఇంకేదైనా చెప్తావా? ఏదైనా చెప్తావా? ఇప్పుడు రీల్స్ తీస్తావు కదా నువ్వు. రీల్స్ నీ ఫోన్ ఇట్లా పట్టుకొని తీసుకుంటావు కదా. ఎట్లా మాట్లాడతావు మళ్ళీ తీసేటప్పుడు?
హాయ్ గాయ్స్ నేను చికెన్ చేస్తున్నా అంటే మా బూడ చూడ మా బాబు చూడండి చూడండి ఇలా మా మమ్మీ చికెన్ చేస్తుంది ఇలా వెదర్ ఫల్లో ఉంది తెలుసా చూడండి చూసారా ఎట్లుందో ఒకటి ఒక పురుగులు ఒకటి ఒకసారి పురుగులు వస్తే ఇవ్వాలేమో రాలేదు చూసారా అట్లుంది పద్ధతి నువ్వు అందంగా ఉంటావా? ఉండవు కదా. ఉండను అందంగా ఉండవు కదా నువ్వు. ఉంటా అగ్లీ నిజంగానే అగ్లీ కదా. నువ్వు అందంగా ఉండవు. ఉంటాను నిజం చెప్పు. నిజంగానే ఉంటా. ఉండవు. నాకు అనిపిస్తలేవు, నువ్వు అందంగా అనిపిస్తలేవుగా. లిప్స్టిక్ పోయిందన్నట్టు. లిప్స్టిక్ పోయినందుకు నాకు అందంగా అనిపిస్తలేదా? నువ్వు ఎందుకు పెట్టుకున్నావా లిప్స్టిక్? మార్నింగ్ పెట్టుకున్నావా? మళ్ళీ ఇప్పుడు ఎందుకు పోయింది? ఉమ్మనా? డైలీ మీ ఇంట్లో ఏమేమి కూరలు ఉంటాయమ్మా? ఏంటి కర్రీస్? కర్రీసా? ఇగో సోమవారం ఏమంటా చికెన్. నేను అడుగుతా చెప్పు. సోమవారం ఏం కూర ఉంటది? మండే పప్పు. మండే పప్పువా? ఎందుకు పప్పు మండే? మండే చికెన్ ఉండదా? ఎందుకు తినబుద్ధి కాదు. మండే నాడు చికెన్ తినవా? మండే రోజు తినవా నువ్వు? ఎందుకు ఎందుకు తినబుద్ధి కాదు. ఎందుకు తినబుద్ధి కాదు? ఏమోనా? మటన్ ఇష్టమా చికెన్ ఇష్టమా నీకు? చికెన్. చికెన్ ఇష్టమా? ఎంత ఇష్టం చికెన్ నీకు? ఫుల్. ఎన్ని ముక్కలు తింటావు నువ్వు? ఎన్ని ముక్కలు తింటావు చెప్పు. అన్ని ముక్కలు తింటావు. అన్ని అంటే ఎన్ని? 2ఆ 3ఆ? 1 2 3 4 5 6 7 7 ఇంకా 7 తింటావా? ఆ మిక్స్ చేస్తే 10. ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అని తెలుసా నీకు? ఎట్లా తెలుసు? అంటే అట్లనే తెలుసా? ఫోటో ఇస్తారేమో అందుకే. ఫోటో తీస్తారా? ఇప్పుడు నువ్వు రోడ్ మీద పోతుంటావు కదా ఎక్కడైనా, నీ ఫ్యాన్స్ కలిసారా నీకు? కలిసారు. ఏమంటారు? చికెన్ చేసుకుంటా అంటావు కదా, ఫోటో తీస్తారు ఒకటి. ఫోటో ఇస్తావా నువ్వు వాళ్ళకి? తీస్తా. వద్దని చెప్తావా? ఫోటో ఏమంటాను. ఇప్పుడు నీ పేరు ఎవరు పెట్టిరు నీకు? నాకా పప్ప పెట్టిండా? నువ్వు పుట్టినప్పుడు నీకు గుర్తుందా? ఎంత ఉన్నావు అప్పుడు? అప్పుడు ఏం చేసినావు నువ్వు పుట్టినప్పుడు? ఏం చేసినావు? నవ్వినావా? ఏడవలేదా నువ్వు? ఏడవలేదా? చిన్నపిల్లలు ఎట్లా ఏడుస్తా చెప్పువా? చిన్నప్పుడు నాకు మమ్మ అంటే ఇష్టం, పెద్ద అయినాక పప్పు అంటే ఇష్టం. ఎందుకట్లా? నాకు మమ్మీ కూర చేసేటప్పుడు లేచి మమ్మీ నాకు వచ్చి అని వేసేదాన్ని, దాన్ని ఎత్తుకొని కూడా వేసేది ఒకసారి. అవునా? ఇప్పుడు మీ ఫ్యాన్స్ కి అని చెప్తావు చెప్పవా లాస్ట్? మీ ఫ్యాన్స్ కి నీ రీల్స్ చూస్తారు కదా, ఎట్లా ఏమని చెప్తావు చెప్పవా? ఇంకా సపోర్ట్ ఇక్కడ చెప్పు, కెమెరా చూసుకుంటా చెప్పు. సపోర్ట్ చేయండి అని చెప్తా, ఫాలో చేయమని చెప్తా. చెప్పు వాళ్ళకి చెప్పు, మరి కెమెరా చూసుకుంటా చెప్పు. ఇలాగనే సపోర్ట్ చేయండి, నన్ను ఫాలో చేయండి, బ్యాక్ చేయండి. బ్యాక్ చేయండి, ఫాలో బ్యాక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్తా. సినిమాలో యాక్టింగ్ చేస్తావా నువ్వు? చెప్తా. బుల్లిరాజు డైలాగ్ చెప్పు ఒకటి. నాన్నగారు నేను కొడుకుతా. ఇంకా వేరే డైలాగ్ వస్తాయి ఏదైనా? వస్తాయి. చెప్పు. ఏమొస్తాయంటే థ్యాంక్ యూ చెప్పేసావా? మీ ఫ్యాన్స్ కి మళ్ళీ చెప్పేసా ఇక. చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో చూడండి, ఫాలో చేయండి, లైక్ కొట్టండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, బ్యాక్ చేయండి. ఓకే, ఇదండి మన మహాలక్ష్మి ఇంటర్వ్యూ. ప్రత్యేకమైన
కళ మాత్రం టాలెంట్ మాత్రం పాపకు ఉంది. ఎవరన్నా చూసి ఫిల్మ్స్ లో కానీ ఇంకా సాంగ్స్ లో కానీ ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా ఇవ్వగలరు. పాప మాత్రం చాలా టాలెంటెడ్. పెద్ద అయినాక మాత్రం మంచి స్థాయికి అయితే పోవాలని మనమైతే కోరుకుందాం. చూస్తూనే ఉండండి మా ఛానల్ V20 టీవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. బాయ్. నా వీడియో చూడండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని చెప్పు. V20 చాలా ఫాలో సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్.